హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే వ్లాగ్ వచ్చేసి ముందు రోజు అయితే నేను బొడ్రాయి పండగకి వెళ్ళాలని లగేజ్ అంతా సర్దిన కదా, కొంచెం వీడియో అయితే లేట్ అయిందండి. ఎందుకంటే ఊరు నుండి వచ్చిన తర్వాత వీడియో ఇంకా సెండ్ చేద్దామంటే వచ్చిన తర్వాత వాటర్ చేంజ్ అయ్యి వెదర్ చేంజ్ అయింది కదా, అంత దగ్గు జలుబులు కొంచెం బాగాలేదు ఒంట్లో. అందుకే వీడియోస్ అయితే డిలే అయినాయండి. 1 వీక్ ఎక్కువ అవుతుంది వీడియోస్ చేయాలి. అందుకే ఈరోజు అయితే వీడియో పోస్ట్ చేస్తున్నా. ఇంకా ముందు రోజే అంతా లగేజ్ సర్దుకొని ఇప్పుడైతే కార్లో అయితే మొత్తం సర్దుతా ఉన్నాం. మార్నింగే వెళ్ళాలనుకున్నాం. ఊర్లో బొడ్రాయి పండగ 10:30 11 నుండి స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇంకా మేము కొంచెం తొందరనే వెళ్దాం 7:30కి అట్లా అనుకున్నాం. కానీ ఇంటి దగ్గర అన్నీ సర్ది వెళ్ళాలంటే లేడీస్కి ఎంత ప్రాబ్లం అవుతుందండి. జెంట్స్ ఏముంది, ఇంకా అన్ని సర్ది కార్ స్టార్ట్ చేస్తాం అంటారు. కానీ అట్లా కాదు కదా. మనం ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మా ఫ్రెండ్ అయితే బాగా చెప్తుంది. అందరికి ఇంటి దగ్గర చెప్పేసి వెళ్తా ఉంటే సరదా సంతోషం కూడా అనిపించింది. ఒక 2-3 డేస్ వెళ్తున్నామంటే ఎంత లగేజ్ సర్దాల్సి ఉంటుందని మీకు కూడా తెలుసు కదా. ఇంకా ఊర్లో అన్ని సౌకర్యాలు ఉండేవి కదా అని వెళ్ళేటప్పుడే అన్నీ అయితే తీసుకొని వెళ్తున్నాం. అమ్మ, అక్క, నేను, మా పాప, మా వారైతే వెళ్తున్నామండి. ఇంకా దారిలోనే కూల్ వాటర్ దగ్గరనైతే ఆగి, అక్కడ కూల్ వాటర్కి ఇబ్బంది అవుతుంది కదా అని ఇంకా కూల్ వాటర్ క్యాన్ కూడా ఇక్కడ నుండే తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే ఏమన్నా కావాలన్నా మనం అక్కడ వెళ్ళడానికి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఇంకా వెళ్ళి తెచ్చుకోవడానికి ఉంటుంది. కూల్ వాటర్ అంటే కొంచెం దగ్గరలో ఉందట, కానీ ఇంకా మనం కూడా ఇంటి దగ్గర నుండి తీసుకొని వెళ్తే కొంచెం మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని ఇక్కడ నుండే తీసుకొని అయితే వెళ్తున్నాం. దారిలోనే అక్కడ పూజకు కావాల్సినవి నేనైతే బనానాలు ఇంకా పువ్వులు కూడా తీసుకున్నా. ముందు రోజు కూడా అగరవత్తులు ఇంకా పసుపు కుంకుమ అన్ని సర్దేసిన, కానీ పూజకు సంబంధించినవి బనానాలు అయితే వెళ్ళేటప్పుడు తీసుకున్నా. ఇంకా మల్లెపూల మాల కూడా తీసుకొని ఇంకా మా కారులో కూడా వినాయకునికి అలంకరణ చేసుకున్నా. చూడండి, ఎక్కడికన్నా వెళ్తున్నామంటే కారులో కూడా నేనైతే వినాయకునికి కూడా పూలతోటైతే అలంకరణ అయితే చేస్తూ ఉంటా. ఇంకా మా ఇంటి కుల దైవం సుబ్రహ్మణ్య స్వామి కూడా. ఇంకా మా డ్రింకింగ్ వాటర్ అయిపోయింది కదా, ఇప్పుడు కారుకి కూడా డ్రింక్ చేపియాలి కదా. డ్రింక్ అంటే అదే డీజిల్ అండి, అందుకే డీజిల్ దగ్గరనైతే ఆగేసినాం. ఇంకా మనకి ఎట్లా దాహం వేస్తుందో కారుకి కూడా అంతే కదా, దాని దాహం కోసం అని ఇక్కడనైతే డీజిల్ కొట్టిస్తున్నారు. ఇంక ఇక్కడ నుండి అయితే మేమైతే ఇంకా ఇక్కడ గంగ బ్రిడ్జ్ దగ్గర నుండి అయితే బయలుదేరినాం. ఈసారి అయితే మా వారైతే కొత్త రూట్లో తీసుకెళ్తున్నారు. ఎప్పుడైనా సరే మేము ఇంకా వేరే రూట్లో వెళ్ళేది, ఈసారి అయితే ఇంకా గంగ బ్రిడ్జి నుండి ఇటు నుండి రూట్లో అయితే వెళ్తున్నాం. ఇంకా దారిలో అయితే ఎంత చెట్లతోట అయితే పొల్యూషన్ లేకుండానైతే వెళ్తున్నాం మనం. ఎందుకంటే ఊరు అంటేనే పొల్యూషన్ లేకుండా అంత పచ్చదనం తోటి చెట్ల మధ్యలోకి వెళ్ళడం నాకైతే ఒక ఊటీ నుండి వెళ్తున్నట్టు అనిపించిందని నేనైతే అంటున్నా. ఇంకా అన్ని సర్దినా కూడా ఏదో ఒకటి మర్చిపోవడం మనకు అలవాటే కదా. నేనైతే పాల ప్యాకెట్స్ పెరుగు ప్యాకెట్స్ అయితే మర్చిపోయిందండి. అందుకే దారిలో ఇంకా ఒక విలేజ్ వస్తుంది, అక్కడనైతే నేనైతే పాలు పెరుగు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం. ఇక తర్వాతనైతే వెళ్తున్నామండి. ఇవన్నీ దగ్గర ఊర్లు అండి, మా ఊరికి దగ్గరలో ఉండే ఊర్లు. ఇక మా వారైతే వారి చిన్ననాటి అవన్నీ చెప్తూ ఇక్కడి వరకు వచ్చేది ఇక్కడ అని అన్నీ చెప్తూ అయితే వెళ్తున్నారు. మా పాపకైతే అన్నీ చెప్తా ఉన్నారు. ఇంకా ఊరికి దగ్గరలో ఇదొక విలేజ్ అండి. ఇక్కడనైతే ఈరోజైతే చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, ఇంకా పెళ్లి వాళ్ళు కావచ్చు ఇక్కడ బస్ కోసం అని అయితే వెయిట్ చేస్తున్నారు, పెళ్లి బస్ కోసం అని. ఇంకా నేనైతే అది కూడా తప్పకుండానైతే వీడియో తీస్తా కదా. ఇక మనం అంతే కదా అండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక నేనైతే ఎక్కడికి వెళ్ళినా వీడియో అయితే చూపిస్తూనే ఉంటా. ఇంకా అదొకటి నాకైతే హ్యాబీ లాగానైతే ఉంటుంది. ఇంకా ఊరికి దగ్గరలో అయితే మాకైతే ఫారెస్ట్ ఉంటుందండి. ఇంకా ఒక 7 కిలోమీటర్స్ దూరంలో నుండి అయితే ఫారెస్ట్ ఉంటుంది. ఇదైతే చూడండి ఎంత పచ్చదనంతో ఫారెస్ట్ అవుతుంది. ఇంకా మేమైతే అప్పుడు కార్ తీసుకోకముందు అయితే బైక్ మీదనే ఇక్కడికైతే వచ్చేది ఊరికి. కానీ అప్పుడు బైక్ మీద వస్తుంటేనైతే ఈ ఫారెస్ట్ నుండి రావడానికైతే
నాకైతే చాలా భయం అనిపించేదండి. ఇంకా వాళ్ళకైతే ఏం భయం అనిపించదు ఊర్లో ఉన్న వాళ్ళకి గానీ. ఇంకా నాకు వెళ్తుంటే మాత్రం అసలు అడవి అంటేనే భయం ఉంటది గదా అండి. ఏమన్నా ఉంటాయేమో పులులు అట్లాంటియని. కానీ అట్లా ఏమి ఉండయని వాళ్ళు చెప్తా ఉంటే గూడా నాకంత అనిపించేది గాదు. ఎప్పుడు భయపడుతూనే వెళ్ళేదండి. కార్‌లో వెళ్ళినా నైట్ టైమ్ వస్తుంటే గూడా నాకైతే భయమే అనిపిస్తది అడవిల నుండి వస్తుంటే. ఇక మేమైతే ఎప్పుడు ఇంకా అడవిల నుండి వెళ్ళినా గూడా, ఒక దగ్గర నుండయితే ఎక్కడనైనా ఆగి అయినా ఒక ఫోటోస్ గానీ, ఇట్లా వీడియోస్ గానీ అయితే తీసుకుంటాం. కొంచెం అడవిలో మాత్రం రోడ్డయితే బాలేదండి. నాకైతే బాగా ఇట్లా అనిపిచ్చింది ఇబ్బందిగా. ఎందుకంటే మనకిక్కడ రోడ్ సైడు వెళ్ళడం అలవాటుండదు గదా! మన సైడ్ అంతా రోడ్లు బానే ఉంటాయి గదా! మన సైడ్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్‌లో మన సైడ్ గూడా రోడ్లంతా ఏం బాగుండట్లేదు. కానీ ఇంకా అడవిలో మాత్రం బాగా ఇబ్బందనిపిచ్చిందండి. ఎందుకంటే అంత కంకర వేసిర్రు. ఇంకా అక్కడి నుండి వస్తుంటే కొంచెం ఇబ్బందయితే అనిపిచ్చింది. మేమైతే ఇక్కడ లొకేషన్ బావుందని ఫోటోస్ దిగుదామనయితే ఆగినాం. ఇంకా కొన్ని రీల్స్ అని, ఫోటోస్ అని కాసేపు ఇక్కడనైతే ఉన్నాం. ఇట్లా అడవి ప్రాంతంలో పచ్చదనంగా ఉన్న కాడ ఫోటోస్ దిగితే గూడా అనిపిస్తది గదా అని మేమైతే కాసేపు ఆగినామండి. ఇదైతే సమ్మర్‌లో అయితే ఇక్కడ వేరే ఆకులనైతే కోస్తారట అండి. బీడి ఆకులను. ఇంకా అవన్నీ కోసుడు అయిపోయిందని మా వారైతే చెప్తా ఉన్నారు. ఇలాంటియే ఉంటాయి. ఇంకా కోస్తారు సమ్మర్‌లో అని. కానీ అవి ఇప్పుడు ఇంకా చాలా చెట్లుండేదట వీళ్ళ చిన్నతనంలో. ఇవన్నీ ఇక్కడి వరకొచ్చేదట ఈ అడవిల వరకు. ఇంకా మా వారైతే అన్నీ చెప్తా ఉన్నారు. అప్పుడు మేము ఇక్కడి వరకొచ్చేది. ఇంకా అటు సైడ్ వెళ్తే అవి ఒకటుంటది గుహ లాంటిది అని. ఇంకా అవన్నీ చెప్తా ఉంటే మేము కాసేపు అట్లనే వింటూ ఫోటోస్ దిగినాం. అమ్మ, నేను, అక్క. మా పాప అయితే రమ్మంటే అస్సలు రావట్లేదు. అందుకే ఇగ వాళ్ళ డ్యాడీ వెళ్ళి అయితే తీసుకొస్తున్నారు. చిన్నగానైతే ఒక ఫోటో అయితే దిగినాం మేము. చాలా సేపయితే ఇక్కడనే ఉన్నామండి. ఒక 10 మినిట్స్ అట్లా ఉన్నాం. ఎప్పుడు వెళ్ళినా మేము బైక్ మీద వెళ్ళినా, ఇంకా కార్‌లో వెళ్ళినా ఇక్కడనైతే ఆగి ఫోటోస్ అయితే దిగుతాం. ఎప్పుడైనా అంతేనండి. ఎందుకంటే మనకు నచ్చిన ఇట్లా లొకేషన్స్ కనబడినప్పుడు ఫోటోస్ దిగితే అనిపిస్తది గదా! అవి మనకెప్పటికి గుర్తుండిపోతాయి గదా అని ఇట్లాంటి వాటిలల్లో అయితే మేమైతే ఎక్కువ ఫోటోస్ అయితే తీసుకుంటాం. ఇంకా తర్వాతనైతే కారెక్కైతే మేమైతే బయలుదేరినామండి. ఇంక ఇంటి దగ్గర నుండి ఊరికి రావడానికైతే ఒక 1 అవర్ కంటే ఎక్కువనే ఉంటదండి జర్నీ. ఇంక ఇంటి దగ్గరనే మేమైతే టిఫిన్ తినే బయలుదేరినాం. కానీ దారిలో మా పాప అయితే ఇక్కడ వేరే అవి కుర్కురే అలాంటివి తీసుకున్నది లేస్ ప్యాకెట్స్. ఇంకా అవైతే తింటూ మేమైతే ఇంకా వెళ్తున్నాం. వెళ్ళేసరికి ఒక 10:30 అయితదేమో అనుకున్నాం. 9కి బయలుదేరినాం గదా! కానీ ఊర్లోకి వెళ్ళేసరికయితే 10:30 అయిపోయింది. ఇంకా 11 దగ్గరకొచ్చేసింది. అందరూ గుడి దగ్గరికి వెళ్ళిర్రేమో అనుకున్నాం మేమైతే. ఊరంతానైతే అంతా చుట్టాలతోటి, జనాలతోటి కొంచెం ఎక్కువ జనాలైతే కనిపిచ్చిర్రండి. మేము అప్పుడప్పుడు వచ్చినప్పుడైతే ఇంకా ఏదన్నా ఫంక్షన్స్‌కి అట్లా వచ్చేది గదా! అప్పుడైతే అంత జనాలు అనిపియలేదు. కానీ ఇప్పుడు బొడ్రాయి పండగంటే ప్రతి ఇంటి ఆడపడుచులు, కోడన్లు, వాళ్ళ అమ్మ వాళ్ళు, ఇటు వీళ్ళ అత్తగారు వాళ్ళు, ఆడపడుచు వాళ్ళ అత్తగారు వాళ్ళు అందరూ వచ్చిర్రు గదా! ఇంకా మొత్తం ఊరంతానైతే ఒక సందడిలాగా అనిపిచ్చింది. మా ఇంటి ముందుకు వెళ్ళడానికి వేరే దారుంది గానీ, అక్కడ మొత్తం కార్లతోటి పార్కింగ్ అయి ఉన్నది. అందుకే ఇంకా వేరే రూట్ నుండయితే ఇంటి ముందుకైతే కార్‌నైతే తీసుకొచ్చయితే పెట్టిర్రు. ఇంకా నానమ్మ, మన్మరాన్లయితే ముచ్చట పెట్టుకుంటున్నారు. కార్‌లో లగేజ్ అంతా ఏం దింపలేదండి. ఒక వాటర్ క్యాన్ మాత్రం తీసినాం కూల్ వాటర్ కోసమని. ఇక్కడనైతే చెట్టు కింద ఇంకా కారుకి గూడా సేఫ్టీ ఉంటది గదా! చల్లగుంటదని ఇంటి ముందు వరకైతే తీసుకొచ్చి పెట్టినాం. కూల్ వాటర్ అయితే తీసుకొచ్చినాం. ఇంకా ఎండలో ఏం రాలే గానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అంటారు గదా! ఎండలో వచ్చిర్రు గదా అని ఇంకా నిమ్మకాయ పిండేసి మా అత్తమ్మ అయితే అందరికైతే నిమ్మకాయ జ్యూస్ అయితే చేసింది.
ఇంక ఇప్పుడైతే తొందరగా మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా నేను తీసుకొచ్చిన పువ్వులు, ఇంకా పండ్లు అవన్నీ, కొబ్బరికాయ అవన్నీ తీసుకొని గుడి దగ్గరికి అయితే బయలుదేరినామండి. వెళ్ళేసరికి అయితే చాలా జనాలు ఉన్నారు. అక్కడ బొడ్రాయికి ఈరోజు ఇంకా అభిషేకం చేపిస్తారు కదా. నాకు కూడా తెలియదండి, ఇదైతే నేను ఎప్పుడు చూడలేదు. కానీ వచ్చేసరికి అయితే చాలా ఎండగా ఉన్నది, ఇంకా జనాలు కూడా ఎక్కువనే ఉన్నారు. ఇంకా ముందైతే ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర బొడ్రాయి విగ్రహాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తారు కదా, అందుకే ముందైతే మేము ఆంజనేయ టెంపుల్లోకి అయితే వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే మనం ఏం పనులు చేసినా ముందు హనుమాన్ ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే వేరే ఇంకా విగ్రహాలకు కూడా అభిషేకం చేస్తారు కదా, అందుకే మేమైతే అందరం అయితే వచ్చినామండి. ఇక్కడ ఆడపడుచు వాళ్ళం, ఇంకా మా ఆడపడుచు వాళ్ళు, అమ్మ వాళ్ళు, నేను, ఇంకా అందరం అయితే వచ్చినాం. మా బావగారు అబ్బాయి, మేము అందరం అయితే వచ్చినామండి, మా ఫ్యామిలీ వాళ్ళం. వచ్చేసరికి చాలా మంది అయితే ఇక్కడ ఇంకా ఇవి మంగళహారతులు, కొబ్బరికాయలు కొట్టడం, ఇదైతే చాలా రోజులదండి. మా వారి చిన్నతనం నుండి ఈ గుడి అయితే ఉందట. కానీ మేము ఎప్పుడు వచ్చినా కూడా ఈ గుడికి దర్శనానికి అయితే ఎప్పుడు రాలేదండి. నేను వచ్చిన ఇంకా మా పెళ్ళైన నుండి కూడా ఒక 2-3 టైమ్స్ వచ్చినాం కావచ్చు ఈ గుడికి అయితే. ఎందుకంటే మేము వచ్చేదే ఎప్పుడో ఒకసారి కదా, వచ్చిన రోజు కూడా ఏదో మధ్యాహ్నం టైంలో రావడం, మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది కదా. అందుకే గుడి దర్శనానికి వచ్చే టైం కూడా ఎక్కువ ఉండేది కాదు. ఈరోజు ఇట్లా దర్శనం కలిసి రావడం కూడా చాలా బాగా అనిపించింది. అందుకే ముందైతే మేము తీసుకొచ్చిన కొబ్బరికాయలు, ఇంకా ఇక్కడ అరటిపండ్లు, పువ్వులు అవన్నీ అయితే స్వామివారికి అయితే సమర్పించినాం. ఇంకా మా వారైతే అరటిపండ్లు అయితే స్వామివారికి సమర్పించమని ఇచ్చారు. ఇంకా మేము మా ఆడపడుచు వాళ్ళు అందరం ఇట్లా గుడికి కలిసి రావడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా మా వెనకాలే మా అత్తమ్మ గారు అయితే వచ్చినట్టు వచ్చిర్రు, ఎక్కడ ఆగిర్రు, ఎవరు కలిస్తే ఆగిర్రు. ఇంకా ఊరంతా అందరు కలుస్తూ ఉన్నారు కదా, ఎప్పుడు కలవని వాళ్ళు కూడా ఇప్పుడు కలవడం కూడా సంతోషంగా అనిపించింది. ఏదన్నా ఫంక్షన్ అంటేనంటే కొంతమంది వచ్చేవాళ్ళు కదా, కానీ బొడ్రాయి పండగ అంటే ఊరందరి పండగ కాబట్టి అందరు అయితే రావడం జరిగింది. ఇంకా ఇది లెంతీ వీడియో అవుతుందని నేనైతే ఈ వీడియో అయితే ఇక్కడికే ఆఫ్ చేస్తున్నా. లక్ష్మి మహాలక్ష్మి అంటారు కదా, ఇంకా అమ్మవార్లకి అభిషేకం చేపించడం, బొడ్రాయి విగ్రహాలు నిలబెట్టడం, ఇంకా అదంతా అలంకరణ, అదంతా ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో వస్తుందండి. ఇంకా మీరంతా ఇలాగే సపోర్ట్ చేయాలి, అంతేనండి. థ్యాంక్ యూ.